అండి అందరికీ. ఈరోజైతే మా నాన్న స్టైల్ చేపల పులుసయితే మీకు చూపిచ్చేస్తున్నాననమాట. సో, చేపల కూరకి మనకు కావాల్సింది ఫస్ట్ చేపలు కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చేసుకోవాలి. మా నాన్నయితే ఉదయాన్నే మార్కెట్‌కి వెళ్లి తెచ్చేసారనమాట. ఇది చెరువు చేప, సముద్రపు చేప కాదు. దీంట్లో కొంచెం తక్కువ ముల్లులుంటాయి కాబట్టి ఈ చేపని తీసుకొచ్చారనమాట. మనకక్కడ మార్కెట్ దగ్గరే క్లీన్ చేస్తారు. కానీ మా ఇంట్లో మా అమ్మకి, మా నాన్నకి ఇలా చేపలు క్లీన్ చేయడం వచ్చు కాబట్టి వాళ్ళైతే ఇంటికి తెచ్చేసుకున్నారనమాట. నార్మల్‌గా చేపలు క్లీన్ చేయడానికి ఒక నైఫ్ అయితే ఉంటుంది. అది కనిపించలేదు. సో, మా అమ్మ ఇంట్లో ఉన్న చాకుతోనే ఇలాగ క్లీన్ చేస్తున్నారనమాట. ఫస్ట్ దాని మీద ఉన్న తోలైతే మంచిగా తీసేసుకోవాలి 2 సైడ్‌లు. దాని తర్వాత వాటికి రెక్కలుంటాయి కదా! మనం పూర్తిగా తీసేసుకున్న తర్వాత కింద, పైన రెక్కలుంటాయి కదా! ఆ రెక్కల్ని మంచిగా కట్ చేసేసుకొని, ఆ చేప తలకాయ దగ్గర బ్లాక్‌గా ఉంటదనమాట. సో, దాన్ని చాకుతో అనేస్తే పోతుంది. అది ఉండడం వల్ల కొంచెం చేదనేది వస్తదనమాట. సో, దానికి మనం చేసుకునేటప్పుడు క్లీన్‌గా చేసేసుకుంటే ఎటువంటి చేదైతే ఉండదు. పైన తోలు తీసేంత వరకు మా అమ్మ పని. దాని తర్వాత కటింగొచ్చేసరికి మా నాన్న చేస్తున్నారనమాట. మంచిగా చేపలో ఉన్న పేగులు అవన్నీ తీసేసి మా నాన్నయితే మంచిగా కట్ చేసేస్తున్నారు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. దానికైతే కొంచెం మాకు మా ఇంట్లో ఏంటంటే పొట్ట తినడం ఇష్టమనమాట. సో, పొట్ట భాగం ఏందంటే చాలా మెత్తగా ఉంటది. టేస్టీగా ఉంటది. సో, అందువరకు మా నాన్న సైడ్ అయితే కట్ చేశారు. ఇష్టం లేని వాళ్ళు నార్మల్‌గా కూడా కట్ చేసేసుకోవచ్చనమాట. మనకి పులుసు కావాలంటే పులుసుకి, ఫ్రైకి కావాలంటే ఫ్రైకి తగ్గట్టు. మా నాన్న అయితే ముందే ఇలా అన్నీ కలిపేస్తారనమాట. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, నూనె వేసి ఇలా మనం దేంట్లో అయితే కూర చేసుకుంటున్నామో ఆ దబరాలోనే కలిపేస్తారు మంచిగా. కలిపి ఒకసారి చింతపండు పోసి పెట్టేస్తారనమాట స్టవ్ మీద. ఇదైతే మా నాన్న స్టైలు. మా నాన్న నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తారు. చెప్పాలంటే మా అమ్మ కంటే కూడా చాలా బాగా చేస్తారు ఫిష్ కర్రీ. మా అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో. అలా మంచిగా మనకెంత కావాలో అంత చింతపండయితే పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దించే టైంకి కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.